హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది మహీ షో. ఈ మధ్య యుఎస్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తే మీరు మీ పిల్లల్ని యుఎస్కి పంపనికి 1000 సార్లు ఆలోచిస్తారు. ఒక ఇండియన్ని, అది కూడా మన తెలుగు వాడిని అత్యంత దారుణంగా తల నరికి చంపేసిండు. హెడ్ని బాడీ నుండి సపరేట్ చేసిండు ఒక సైకోగాడు. ఇది ఇండియన్ కమ్యూనిటీనే కాదు, మొత్తం అమెరికన్లకు కూడా చాలా షాక్కి గురి చేసింది. ఈ ఇన్సిడెంట్ పై డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్ అయిండు. ఆయన ఏమన్నదు, అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో చూద్దాం. చంద్రమౌళి నాగమల్లయ్య అనే 50 years old పర్సన్ మన ఆంధ్ర నుంచి యుఎస్ లోని టెక్సాస్ స్టేట్ కి వెళ్ళిండ్రు. అక్కడ డల్లాస్ అనే సిటీలో ఒక మోటల్ ని మేనేజ్ చేస్తుండే. మనకు హోటల్స్ ఎట్లా, సేమ్ అట్లనే హైవేస్ మీద ఉన్న వాటిని మోటల్స్ అని అంటారు. నాగమల్లయ్య తన వైఫ్ అండ్ 14 years old కొడుకుతోని అక్కడ ఉంటుండే. ఒక రోజు ఇల్లీగల్ గా యుఎస్ కి వచ్చిన మార్టినెస్ అనే 37 years old క్యూబన్ వ్యక్తి మోటల్లోని వాషింగ్ మిషన్ గురించి నాగమల్లయ్యతో గొడవడ్డాడు. ఆ తర్వాత వెళ్ళి ఒక పదునైన మ్యాషెట్ అంటే ఒక పెద్ద కత్తితో తిరిగి వచ్చిండు. అందరూ చూస్తుండగానే ముఖ్యంగా నాగమల్లయ్య వైఫ్ అండ్ కొడుకు ముందే అతనిపై అటాక్ చేసి తన తల నరికి చంపేసిండు. ఇలాంటివి జరుగుతాయని ఎవ్వరూ ఊహించరు. అందుకే అందరూ షాక్ లో ఉన్నారు. ఈ నిందితుడు ఇంత ఫ్రీగా ఎలా తిరుగుతున్నాడు? ఈ మార్టినెస్ ని ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చినందుకు అప్పట్లో క్యూబాకి వెనక్కి పంపించేయాలని ఆర్డర్స్ కూడా వచ్చినాయి. కానీ క్యూబా గవర్నమెంట్ ఇతన్ని తమ దేశంలోకి అనుమతించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతనికి ఇంటర్నేషనల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అందుకే ఇతను అమెరికాలోనే ఉండిపోయిండు. యుఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇతను చాలా క్రైమ్స్ చేసిండు. లైక్ పిల్లల్ని వేధించడం, దొంగతనాలు చేయడం, డొమెస్టిక్ వైలెన్స్ ఎట్సెట్రా లాంటివి. ఇంతటి ఘోరమైన క్రిమినల్ రికార్డ్స్ ఉన్నా కానీ అతని దేశం నుంచి వెళ్ళగొట్టడంలో సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ రోజు ఒక అమాయకుడి ప్రాణం పోయింది. దీనిపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? ఈ ఇన్సిడెంట్ పై డొనాల్డ్ ట్రంప్ హార్ష్గా రియాక్ట్ అయ్యిండు. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సిందని నాగమల్లయ్య ఫ్యామిలీకి చెప్పిండ్రు. జాయ్ బిడెన్ గవర్నెన్స్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల సాఫ్ట్ గా ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ట్రంప్ తీవ్రంగా విమర్శించిండు. అలాంటి క్రిమినల్స్ ఫ్రీగా బయట తిరగడం వల్ల అమెరికన్ ప్రజలకి, ఇండియన్ లాంటి అదర్ కమ్యూనిటీస్ కి డేంజర్ అని ట్రంప్ చెప్పిండు. అందుకే ఆయన ఒక క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చిండు. నా గవర్నెన్స్ లో ఇలాంటి ఇల్లీగల్ క్రిమినల్స్ పై సాఫ్ట్ గా ఉండాల్సిన సమయం అయిపోయింది. ఇమిగ్రేషన్ చట్టాలని మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని, ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ట్రంప్ ప్రామిస్ చేసిండు. అసలు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఏంటి? యుఎస్ లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. వీసా లేకుండా లేదా లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో నివసించే వాళ్ళు. వీళ్ళు బార్డర్ ని క్రాస్ చేసి రావచ్చు, లేదా స్టూడెంట్ వీసా, టూరిస్ట్ వీసా లాంటి వాటిపై వచ్చి వీసా ఎక్స్పైర్ అయినా కానీ తమ దేశానికి తిరిగి వెళ్లకుండా అక్కడనే ఉండిపోవచ్చు. వీరిని అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అని కూడా అంటారు. ప్రస్తుతం అమెరికాలో 14 million కి పైగా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్. అమెరికన్ పాపులేషన్ లో ఇది దాదాపు 4% కి సమానం. మెక్సికోతో పాటు వెనిజులా, క్యూబా లాంటి కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏం జరుగుతుంది? ఈ దారుణమైన ఇన్సిడెంట్ యుఎస్ లో చాలా డిస్కషన్స్ కి దారితీసింది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ, అక్రమంగా వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం లాంటి విషయాలపై ఈ డిబేట్ నడుస్తుంది. దీనివల్ల ఇమిగ్రేషన్ రూల్స్ మరింత స్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో క్యూబా గవర్నమెంట్ మళ్ళీ అక్యూస్ ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడం వల్ల అమెరికా అండ్ క్యూబాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ పై కూడా ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ తో యుఎస్ లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా షాక్ లో ఉంది. యుఎస్ ఫినాన్షియల్ సిస్టమ్కి ఇండియన్ కమ్యూనిటీ ఎంతో వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా. జై హింద్, జై భారత్, వందే మాతరం.